హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరం బాగున్నారండి. ఇక్కడైతే నేను పిల్లల కోసం 3 ఎగ్స్ తోటి ఆఫ్టర్నూన్ రైస్లోకి అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్గా, టేస్టీగా, చక్కగా, తక్కువగా కారం వేసి మనం ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి. ఎగ్స్ తోటి ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక పెద్ద ఆనియన్ ఒకటి, ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, ఒక టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం అనేది నేను దంచుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకో 2 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నానండి. వాళ్ళకి మాత్రమే నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక 3 ఎగ్స్ అయితే సరిపోతున్నాయి. ఇక్కడ మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసి మనం ముందుగా దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, దాన్ని దీంట్లో వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కరివేపాకు, కొంచెం 2 పచ్చిమిర్చి, నేను కారం తక్కువ వేయటం కోసం పచ్చిమిర్చి అనేది కొంచెం 2 తీసుకున్నాను ఎక్స్ట్రా అండి. మీరు కావాలితే ఒకటి తీసుకోవచ్చు. ఇవి కూడా మనకి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఈ ఆయిల్లోనూ మనం సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ అనేది దీంట్లో వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. మనమైతే దీన్ని మీడియం సైజులో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుందాము. కలుపుకొని ఒకసారి ఆనియన్స్ అనేది మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేయాలి. మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వటం కోసం కర్రీకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అయితే మనం మొత్తం అంతా కూడా ఈ ఉప్పు, పసుపు బాగా కలిసేంత వరకు కూడా ఆనియన్స్ని బాగా కలుపుకోవాలండి. మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కదా ఫ్రెండ్స్ కర్రీ అనేది మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే మనకి ఆనియన్స్ ఇంకా ఫ్రై అవ్వాలండి. మనమైతే మూత పెట్టేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాని కూడా వేసేసుకుందామండి. టమాటా ఇష్టం లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేసేసి విత్ ఆనియన్స్తోని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే టమాటా కూడా వేసుకుంటే ఈ కర్రీ అనేది పిల్లలకి టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి. టమాటా కూడా మనం కొంచెం సేపు అయితే బాగా మగ్గనించుకోవాలి. ఇక్కడైతే నేను మీడియం సైజులో పెట్టుకొని టమాటాని, ఉల్లిపాయని అయితే కలుపుకుంటా ఉన్నానండి. చక్కగా ఈ 2 కలిపి ఫ్రై అవుతేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ఒక 1/2 స్పూన్ కారమును, కొంచెం ధనియా పొడి, జీలకర్ర అయితే అవసరం లేదు, జీలకర్ర పొడి అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ జీలకర్రని దంచుకుని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 1/2 స్పూన్ వేసానండి. పిల్లలు కొంచెం కారం తినే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే మనం 1 స్పూన్ వేసుకోవచ్చు. మా పిల్లలు కారం చాలా తక్కువ తింటారు. ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసాను కాబట్టి కారం అనేది ఒక 1/2 స్పూన్ అయితే వేసాను, సరిపోతుందండి. తర్వాత కారం అంతా కలిసేంత వరకు మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి అయితే మొత్తం అంతా కలుపుకోవాలండి. కలుపుకొని మనకి కొంచెం సేపు అయితే మగ్గనిచ్చుకోవాలి. ఉడికించిన తర్వాత అప్పుడు మనం దీంట్లో ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారండి, ఇక్కడ ఇలా ఉన్నప్పుడే మనం కర్రీ దీంట్లోనూ ఎగ్స్ని అయితే నేను పగలగొట్టుకొని ఒక గుడ్డుని అయితే దీంట్లో అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ మనం 3 ఎగ్స్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 ఎగ్స్ని కూడా నేను వేసేసుకుంటున్నాను. మనం వేసిన తర్వాత దీన్ని అయితే అస్సలు కదపకూడదండి, అలానే వదిలేయాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ వేసేసి అలాగైతే గరిటెతో కలపకుండా అయితే వదిలేసాను. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మనం ఇక్కడ నేను సిమ్లీలో పెట్టేశానండి. కర్రీ అనేది సిమ్లీలోనే ఉడకాలి. ఒకసారి అయితే మనం ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి కోడిగుడ్డు అనేది ఇలా ఉడికిపోతుంది. చక్కగా చూసారండి, చక్కగా ఉడికిపోయింది కర్రీ అనేది. కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఎగరబెట్టాలండి. ఇక్కడ నేను సిమ్లీలో పెట్టుకుని అయితే చేస్తున్నాను కర్రీ అనేది. ఇక్కడ మనకి ఇంకా ఒక 2 మినిట్స్ అయితే మనకి కర్రీ అనేది చాలా దగ్గరకు వచ్చేస్తుంది. పిల్లలకి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా కలిపి పడితే చక్కగా ఎగ్ ఇలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కూడా చేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. రైస్లోకి అయితే ఆఫ్టర్నూన్ నిన్న నైట్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేశానండి. నేను చేసిన ఈ ఎగ్ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.